హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. నేను మీ పూర్ణిమ. సో ఈ రోజు కూడా బ్యూటిఫుల్ శారీస్ చూద్దామండి. అన్ని కూడా చందేరి శారీస్ చూపిస్తాను. చందేరి చాలా బాగున్నాయండి. సాఫ్ట్, లైట్ వెయిట్, అస్సలు కొంచెం కూడా నుంచిన టెక్స్చర్ ఉన్న శారీస్ అయితే కాదు. అన్ని కూడా ఫాలింగ్ శారీస్. ఐ మీన్ చందేరిలోనే చందేరి సిల్క్ ఉంటాయి కదండి, ఆ ప్యాటర్న్ శారీస్. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. మంచి బ్యూటిఫుల్ ప్రైస్ రేంజెస్కే ఉన్నాయి. నెక్స్ట్ చినియా క్రేప్ శారీస్ కూడా కొంచెం చూపిస్తానండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసి బుక్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేసాం. ప్లీజ్ క్లిక్ అండ్ ఫాలో ఆన్ దట్ లింక్. సో ఇంకెందుకంటే లేట్ చూసేద్దామా శారీస్ అని వచ్చేయండి మా ఛానల్. సో మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ లో ఇది ఫస్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి మెజెంటా టోన్ ఆఫ్ పింక్ లో ఉంది. సో చాలా బ్యూటిఫుల్ ఉందండి. బటర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఎంత స్మూత్ అంటే ఫ్యాబ్రిక్ వైజ్ గా చాలా చాలా స్మూత్ అండి. హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు డ్రైప్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అసలు ఈ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత నిజంగా ఈ ప్యాటర్న్ లోనే మీరు గోల్డ్ డిజైన్స్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. ఐ మీన్ ఈ ఫ్యాబ్రిక్ వైజ్ గా చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లోరల్ వస్తుంది. ఫ్లోరల్ కూడా మనకు మల్టీ కలర్ లో ఫినిష్ అయింది. బీజ్, లైట్ గ్రీన్ అండ్ నావీ అలా ఫినిష్ అయిందండి. అండ్ ఈ బార్డర్ చూసారా ఎంత గ్రాండ్ ఉందో. యాక్చువల్గా చిన్న చిన్న పార్టీస్ కూడా మీరు యూజ్ చేసేయచ్చండి. జరీ బార్డర్ వచ్చింది. ఈ జరీ వైజ్ గా మీరు చూసుకున్నా కూడా చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. జరీ వచ్చి ఏమి అవుట్కమ్స్ అట్లా ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి మనకి పల్లి, చిట్ పల్లి వస్తుంది, కానీ జరీ లైన్స్ అనేది వస్తుందండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు అర్థమవుతుంది అంత ఫినిష్ అయ్యి ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఈ బేస్ చూసారా, ఇక్కడ ఏదైతే షైన్ ఉందో మొత్తం ఓవరాల్ శారీ కూడా అదే షైన్ రన్ అవుతుందండి మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసి సో మనకి ఇట్లా డిజైన్ తోనే వస్తుందండి. ఈ ఈ శారీకి వచ్చేసి మనకి ఇట్లా బీజ్ కలర్ తో ఫినిష్ అయింది బ్లౌజ్ పార్ట్. అండ్ ఇలాగ బార్డర్స్ అనేది వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి. అసలు నిజంగా చాలా గ్రాండ్ ఉన్నాయి శారీస్ కూడా. సో దిస్ ఈస్ అవుట్ లుక్ ఆఫ్ ద శారీ. మీరు యాస్టీస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. జరీ బార్డర్ కాబట్టి చాలా నీట్ గా ఉంటుందండి. అండ్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్ లో 1850కి అవైలబుల్ ఉందండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్ లో, గ్రేప్ వైన్ ఉంటది కదా, సో ఆ షేడ్ లో ఉంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా అజ్రక్ ప్రింటింగ్ వచ్చింది. చాలా మందికి అజ్రక్ ప్రింటింగ్ చాలా నచ్చుద్దండి. చాలా అంటే చాలా ఫ్యూ క్లయింట్స్ కి నచ్చుద్ది, అందరికి నచ్చుద్దని నేను అన్ను. బట్ ఆ ప్రింట్ ఇష్టపడిన వాళ్ళు చాలా బాగా పర్ఫెక్ట్ గా ఇష్టపడతారు ఈ ప్యాటర్న్ ని. సో ఇది వచ్చేసి మనకి అజ్రక్ ప్రింటింగ్ లో ఉంటది. ఓవరాల్ శారీ అంతా కూడా అదే ఫినిషింగ్. మనకి ఇలాగ బ్లాక్, బీజ్, గ్రీన్ ఆ టోన్ ఆఫ్ కలర్స్ తో ఫినిష్ అయింది. చాలా డిఫరెంట్ ఉంది. అండ్ కమింగ్ టు ద బార్డర్ అండి. ఈ బార్డర్ చూసారా, మనకి 3 to 4 inches ఆఫ్ జరీ బార్డర్ అనేది వస్తుంది. ఈ జరీ బార్డర్ హైలైట్ అండి యాక్చువల్ గా. మీకు కావాలి అంటే pleats కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా కనిపిస్తుంది శారీ. అండ్ మీకు పళ్ళు పోర్షన్ వచ్చి దిస్ ఇస్ ద పళ్ళు. చూసారా ఎంత గ్రాండ్ ఉందో పళ్ళు. చక్కగా చిక్ పళ్ళు వస్తుంది, ప్లస్ జరీ ఫినిషింగ్ తో వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి. ఇది కూడా మనకి చిన్ని డిజైన్ ప్యాటర్న్ లో వచ్చింది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రీవియస్ గా మనం చూపించింది సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఇవైతే డిజైన్ అనేది కొంచెం డిజిటల్ ప్రింటింగ్ బయటికి కనిపిస్తుందండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్. సో ఇలా బార్డర్ తో ఫినిష్ అవుతుంది. మీకు అవుట్లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి విత్ బ్లౌజ్ అయితే కనుక ఇట్లా కనిపిస్తుంది. అండ్ మీకు సింగిల్ కూడా వేసుకోవచ్చు. పెద్ద ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి శారీకి. సో సింగిల్ డ్రేప్ వేసుకోవాలనుకుంటే మీకు ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 1850కి అవైలబుల్ ఉందండి. సో ఇది కూడా నెక్స్ట్ ప్యాటర్న్ అండి. ఇది కూడా చినియాక్రే ఫ్యాబ్రిక్. బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అనేది మనకి అన్ని శారీస్ కి సేమ్ ఉంటది. మనకి జస్ట్ బార్డర్స్ ఇది మీద ఉన్న డిజైన్ అయితే మారుతుందండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగా మనకి వైట్ రాంబస్ డిజైన్ తో ఫినిష్ అయింది. ఇది బేస్ వచ్చేసి మనకి గ్రాస్ గ్రీన్ కలర్. బార్డర్ చూసారా, సూపర్ ఉంది బార్డర్. బార్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా ఇది థిక్ నావీ బ్లూ షేడ్ అండి. ఇలా వచ్చేసి మనకి బార్డర్ అనేది పెద్ద బార్డర్ వచ్చింది. మనకి 7 to 8 inches ఆఫ్ బార్డర్, జరీ బార్డర్ అనేది వస్తుంది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా లుక్ వైజ్ గా చాలా బాగుంటది. ఫ్యాబ్రిక్ వైజ్ గా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో మీకు ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగుంది యాక్చువల్ గా ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా. కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా పెద్ద పళ్ళు వచ్చిందండి. దీనికి ఇట్లా గ్రాండ్ గా వచ్చింది. స్ట్రైట్ జరీ లైన్స్ అయితే స్ట్రైట్ వచ్చినాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, టాజల్స్ అనేది వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రికే వస్తుందండి. దీనికి బార్డర్ తో ఫినిష్ అవుతుంది. ఇట్లా ప్లెయిన్ రన్ అవుతుంది. సో కమింగ్ టు ద అవుట్లుక్, దిస్ ఇస్ అవుట్లుక్ ఆఫ్ ద శారీ.
అండ్ సింగిల్ వేసుకుంటే కనుక మీరు సింగిల్ డ్రైప్ చేసుకుంటే కనుక చక్కగా ఇట్లాగా ట్రాన్స్పరెన్సీ లేదు కూడా సింగిల్ కూడా వేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1850కి అవైలబుల్ అండి. సో ఇది నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ కలర్ షేడ్. సో ఓవరాల్ ఇది కూడా సేమ్ చినియా క్రేప్ ఫ్యాబ్రికే. చూడండి ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ మీకు అర్థమవుతుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బటరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా మనకి కలంకారీ ప్యాటర్న్ లో కనిపిస్తుంది అండి. డిజైన్ ఫ్లోరల్ వచ్చింది. అండ్ కమింగ్ టు ద బార్డర్స్ అండి, బార్డర్ వచ్చి జిగ్జాగ్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది. సో ఇది కూడా జరీ బార్డరే అండి, కాకపోతే ఫుల్ గా కాకుండా ఇలా జిగ్జాగ్ గా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు, ఇలా చిట్ పళ్ళు వస్తుంది, జరీ పళ్ళు వస్తుంది అండి మనకి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, ఇట్లా మనకి ప్లెయిన్ బ్లౌజ్ రన్ అయ్యి మొత్తం అంతా కూడా ప్రింటింగ్ ఉంది కదండి ఓవరాల్ గా కూడా. సో ఇలా ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్డ్ బ్లౌజ్ అండి, కొంచెం లైట్ గా సెల్ఫ్ డిజైన్ అనేది ఇలా జకార్డ్ ప్యాటర్న్ లో కనిపిస్తుంది, లైన్స్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఇట్లా బార్డర్ తో ఫినిష్ అవుతుంది. మ్యాంగో డిజైన్ కూడా ఉంది మనకి శారీ వైజ్, శారీలో బార్డర్ లో. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీరు సింగిల్ కూడా ప్యాటర్న్ లో కూడా చూపిస్తాను. సింగిల్ డ్రేప్ చేసుకుంటే కనుక మీకు అవుట్లుక్ వచ్చేసి, సో దిస్ ఇస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 1850కి అవైలబుల్ అండి. నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి, చాలా మంచి కలర్, చక్కగా ముద్ద పసుపు కలర్ అంటారు కదా అట్లా కనిపిస్తుంది. చాలా బాగుందండి కలర్ షేడ్ కూడా, చాలా క్లాసీ ఉంది. సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వైట్ తో ఫినిష్ అవుద్ది, కొంచెం బీచ్ షేడ్ తో. అండ్ ఇది కూడా కొంచెం లోపల కూడా మనకి మస్టర్డ్ ఎల్లో తో కూడా ఫినిష్ అయిందండి. ఓవరాల్ శారీ కూడా ఇంతే సాఫ్ట్, ఎంత సాఫ్ట్ చూడండి ఒకసారి. ఫ్యాబ్రిక్ వైజ్ గా సూపర్ సాఫ్ట్, బటరీ సాఫ్ట్, ఖచ్చితంగా బటరీ సాఫ్ట్ అండి, ఉత్తి సాఫ్టే కాదు. అండ్ ఓవరాల్ శారీ ఇట్లా కనిపిస్తుంది. బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లా జరీ బార్డర్, కంప్లీట్ జరీ బార్డర్ వచ్చింది. ఇది కూడా మనకి మస్టర్డ్ ఎల్లో టోన్ తో ఫిక్స్ అయింది కాబట్టి కొంచెం మీకు అంత ఎలివేట్ అవ్వదు, బట్ చాలా క్లాస్ ఉంటుందండి వన్స్ డ్రేప్ చేసుకుంటే. చూడండి ఇట్లా మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది, దగ్గర దగ్గర జరీస్ వచ్చేస్తాయి. అండ్ మీ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు, చక్కగా జరీ పళ్ళు వస్తుంది, ఇట్లాగా చిట్ పళ్ళులా డిజైన్ అయి ఉంటుంది, ఇలా స్ట్రైప్డ్ లైన్స్ తో ఫినిష్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చి చిన్న చిన్ని బుటీస్ వస్తాయండి. ఇది కూడా చినియా క్రేప్ ఫ్యాబ్రికే, సూపర్ ఫ్యాబ్రిక్. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు చక్కగా. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా బుటీ బ్లౌజ్ వచ్చింది, చక్కగా చిన్న చిన్న ఫ్లోరల్ లాగా ఇట్లాగా లీఫ్ డిజైన్ లాగా ఉందండి. అండ్ బార్డర్ తో ఫినిష్ అవుద్ది. షైన్ ఉందండి ఫ్యాబ్రిక్ కి, ఫ్యాబ్రిక్ ఏదో డల్ ఉండదు, యాక్చువల్ గా చక్కగా మంచిగా షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మెహందీస్ కి వాటికి కూడా చక్కగా తక్కువ ప్రైజే కాబట్టి చక్కగా యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి. సో కమింగ్ టు ద అవుట్లుక్, సింగిల్ వేసుకుంటే మీకు అవుట్లుక్ వచ్చేసి మీకు ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 1850కి అవైలబుల్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ వచ్చేసి మనకి సాఫ్ట్ చందేరి సిల్క్, సూపర్ క్వాలిటీ అండి, ఫైన్ క్వాలిటీ ఇది కూడా. సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా బ్లాక్ ప్రింటింగ్ రన్ అవుద్ది. ఆ ప్రింటింగ్ కూడా చూసారా, ఏదో స్ప్రే ఫినిషింగ్ పెయింటింగ్ లా కనిపిస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్, చక్కగా ఇట్లాగా చిన్న చిన్న డాటెడ్ గా చిన్న చిన్నగా ఇలాగా సర్కిల్స్ లో వచ్చిందండి మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా. సూపర్ డిఫరెంట్ కలర్, ఇది కొంచెం గ్రేష్ కలర్, ఐస్ బ్లూ కలర్, ఆ ప్యాటర్న్ కలర్ కనిపిస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా చిన్ని జరీ బోర్డర్ వస్తుందండి, ఒక 1 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ అనేది రన్ అవుద్ది. చూసారా ఎంత క్లాసీగా ఉందో. చక్కగా మీరు గుడి కట్టుకెళ్ళినా, లేకపోతే మీరు చక్కగా చిన్న చిన్న జర్నీస్ కి అట్లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ పార్టీస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి, క్లాసీగా ఉంటాయి శారీస్. ఇవేంటి ఆ చినియా క్రేప్ ఏంటి, చక్క చిన్న బర్త్డే పార్టీస్ వాటికి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో మీరు చాలా లైట్ వెయిట్ కావాలి అనుకుంటే కనుక మీరు ప్రిఫర్ చేయొచ్చు అండి శారీస్. ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా మనకు బ్లాక్ ప్రింటింగ్ లో రన్ అవుతుంది. ఇలా జరీ లైన్స్ అనేది పళ్ళులో ఫినిష్ అవుతుంది. ఈ వన్ ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ చూసారా, నీట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇట్లా మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది, మనకి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 1 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ తో ఫినిష్ అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ ఇట్లా బార్డర్ కూడా ఉంటుందండి, ఇట్లాగా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ కూడా ఒక సైడ్ ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటే ప్రిఫర్ చేసుకోవచ్చు. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి, సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీరు యాస్టీస్ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి చాలా మంచి ప్రైస్ రేంజెస్ కే ఉన్నాయండి.
చక్కగా ఉన్నాయి. చక్కగా చందేరి సిల్క్ చక్కగా ఏమి మీరు మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అండి. మనకి మామూలుగా కొంచెం కాటన్ మిక్స్ చందేరి అనుకుంటే గనుక మనకు ఖచ్చితంగా మనకి స్టార్చ్ ఉండాలి. ఖచ్చితంగా మనకి ఐరన్ ఫినిష్ చేయాలి. సో, ఏం అవసరం లేదు. జస్ట్ మీరు మెషిన్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో, అలాంటి మనకి ఈజీ మెయింటెనెన్స్ శారీస్ ఇవి. అండ్ కమింగ్ టు ద వన్ సింగిల్ స్టెప్ లుక్ అండి ఇలా కనిపిస్తుంది. సో, ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్‌లో జస్ట్ 1350కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ చందేరి ప్యాటర్న్ లోని ఇది నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి చక్కగా స్కై బ్లూ షేడ్ లో ఉంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా బ్లాక్ ప్రింటింగ్ రన్ అవుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. మధ్యలో ఏమో ప్లెయిన్ కి ఇట్లా ఇట్లా మనకి లీఫ్ డిజైన్ లాగా వచ్చింది. అటు ఇటు బోర్డర్స్ చూసారా ఇలా ఇలాగా ఫ్లోరల్ లాగా వచ్చింది. చాలా బాగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్. ఎంత క్లాసీగా ఉందో చూడండి. హాయిగా అనిపిస్తుంది యాక్చువల్‌గా. సో, శారీస్ వైస్‌గా గూడా చాలా లైట్ వెయిట్‌లో ఉన్నాయి మన దగ్గర. అండ్ మీకు పల్లు పోర్షన్ వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ అనేది రన్ అవుద్దండి. చిన్ని జరీ బార్డర్. అండ్ ఇక్కడ వచ్చేస్తది డిజైన్ ఇక్కడ వస్తది. మధ్యలో ఇట్లా ప్లెయిన్ రన్ అయ్యి ఇట్లాగా ఫ్లోరల్ కనిపిస్తదండి మీకు లీఫ్ డిజైన్ లాగా. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ రన్ అయ్యి చిన్ని బార్డర్ వస్తది మనకి. సో, దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీరు యాస్టీస్ వేసుకున్న చాలా క్లాసీ ఉంటాయండి శారీస్. అండ్ మీకు సింగిల్ వేసుకుంటే గనక లుక్ వైజ్ గా సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 1350కి అవైలబుల్ అండి. సో ఇది కూడా మనకి చందేరి సిల్క్ లోనే నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మంచిగా ఆరెంజ్ షేడ్ లో కనిపిస్తుంది. చాలా బాగుందండి శారీ వైజ్ గా కూడా. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ట్రీ డిజైన్ లాగా ఇదంతా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. సో అటు ఇటు బోర్డర్స్ కూడా మనకి 1 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ రన్ అవుద్ది. ఇట్లా వచ్చేసి మనకి ఒక 3 to 4 ఇంచెస్ ఆఫ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అనేది రన్ అయిందండి. యాక్చువల్ గా మీరు కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవాలనుకుంటే సెల్ఫ్ వేసేసుకోండి బ్లౌజ్. కొంచెం ఎవరైనా చిన్న ఏజ్ గ్రూప్ కట్టుకోవాలి అంటే లెక్చరర్స్ ఉంటారు. చిన్న ఏజ్ లో లెక్చరర్స్, ప్రొఫెసర్స్, నెక్స్ట్ ఇలాగా టీచర్స్, టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ఎవరైనా ఉండి డ్రేప్ చేసుకోవాలి, మనకి క్లాసీగా ఉండాలి, బడ్జెట్ లో రావాలి, అఫీషియల్ గా ఉండాలి శారీ అనుకుంటే ఇలా తీసుకుని మీరు ఏదైనా ఇలా బ్లౌజ్ తో పేరప్ చేసుకోండి. ఎంత బాగుందో చూడండి. దీంట్లో ఆరెంజ్ మిక్స్ ఉంది కదా. సో బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఆరెంజ్ కమ్ బ్లాక్ కాంబోలో. సో చాలా బాగుంటుందండి. చెప్తాను కదా, వన్స్ డ్రేప్ చేసుకుంటే మీరు ప్లీట్స్ పెట్టి డ్రేప్ చేసుకుని చూడండి చాలా అఫీషియల్ గా అనిపిస్తుంది అండి శారీ. ఇలా ఏదైనా డిఫరెంట్ టోన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ తో వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అండి లుక్ వైజ్ గా. సో మీకు పెట్టి చూపిస్తాను చూడండి బ్లౌజ్. చక్కగా మీరు ఇది స్టిచ్ చేయించుకున్నారు అంటే ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ కే ఉంది కదండి మన దగ్గర. జస్ట్ 850కే మన దగ్గర ఉందండి. మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది యాక్చువల్లీ. కానీ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజే, ఏమి బ్యాక్ ఓపెన్ కూడా అవసరం లేదు. సో దిస్ ఇస్ ద బోట్ నెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగుంది. బ్లౌజ్ వైస్ గా ప్రీవియస్ గా కూడా చూపించాము. ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఆరెంజ్ కాంబినేషన్ కూడా ఉంది కదా. మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు అంటే ఇలా పింక్ వేసుకోవచ్చు, లేదా ఇలాగ ఆరెంజ్ ఫినిష్ చేయొచ్చు, లేదా ఇలాగ గ్రే గ్రే కూడా మీరు యూజ్ చేయొచ్చండి. చాలా చాలా యూస్ఫుల్ బ్లౌజెస్ ఇవి. అసలు పాడేవని కూడా పాడవట్లేదండి. మేము అందుకే యాక్చువల్గా ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా ఎట్లా ఉంటది అన్నదానికి మేము స్టిచ్ చేయించుకుని చూపిస్తున్నాం ఈ బ్లౌజెస్ ని. సో ఇది వచ్చేసి మనకి ఇలా హ్యాండ్స్ ఉంటాయి. చక్కగా 3/4 హ్యాండ్స్ వచ్చేస్తుంది. మీరు యాస్టీస్ బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించు. ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా వచ్చింది. ఎంత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చిందో చూడండి. చక్కగా 850కి అసలు మొత్తం ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ వస్తుందంటే చాలా బాగా వస్తుందండి. మిస్ చేసుకోవద్దు. మీరు కొంచెం డిఫరెంట్ గా ఈ బ్లాక్ బ్లౌజ్ తో మీరు డిజైన్ తో మీరు ఫినిష్ చేసుకున్నా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ గ్రే చూపించాను, దీంట్లో గ్రేయిష్ కలర్ చూడండి. అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. చాలా బాగా కనిపిస్తుందండి. మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా అఫీషియల్ లుక్, చాలా డీసెంట్ లుక్ అనిపిస్తుంది. సో మనకి పళ్ళు పోర్షన్ వచ్చేసి సో దిస్ ఇస్ ద పళ్ళు. ఇది వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు ప్లెయిన్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ప్లెయిన్ అండి. లేదు మాకు డిఫరెంట్ కనిపించాలి, మనకి బడ్జెట్ శారీ అయినా కూడా గ్రాండ్ కనిపించాలి అనుకుంటే ఆ బ్లౌజ్కి వెళ్ళండి. సో ఇట్లా మనకి బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ వస్తుంది. 1 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ కూడా వస్తుంది అండి ఇట్లాగా. సో మీకు ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. ఆ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 850 అండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్ లో జస్ట్ 1350కి అవైలబుల్ ఉంది.
సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి నేచురల్ డైయింగ్ కలర్. ఇది వచ్చి మనకి ఇండిగో బ్లూ కలర్ అంటాము. నేచురల్ కలర్ అండి ఇది. సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా మనకి బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది. యాక్చువల్‌గా ఇలాగ చందేరీస్, కాటన్ నెక్స్ట్ ఇలాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ లేకుండా ఉండదండి. ఇది వచ్చేసి మనకి ఇండిగో బ్లూ కలర్ అంటాము. ఖచ్చితంగా ఈ కలర్ అయితే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ వచ్చేసింది చక్కగా. ఎంత లైట్ వెయిట్‌లో ఉందో చూడండి. సో మీకు బ్లౌజ్ ఇది మ్యాచ్ అవ్వకపోవచ్చండి. ఇందాక ప్రీవియస్ శారీస్‌కి బాగా మ్యాచ్ అయింది. గ్రే శారీకి, ఆరెంజ్ శారీకి ఇంకా మిగతా శారీస్‌కి చాలా బాగా మ్యాచ్ అయిందండి. అండ్ ఇదొచ్చేసి మనకి ఇట్లాగా బార్డర్ వచ్చేసి 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ వస్తది. అంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ వస్తది. అండ్ నెక్స్ట్ మీకు పల్లు పోర్షన్ ఐ మీన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ రన్ అవుద్దండి. ఈ ప్లెయిన్ వచ్చేసి మనకి ఇట్లాగా చిన్నగా బార్డర్ వస్తది. చిన్నగా 1 ఇంచ్ ఆఫ్ బార్డర్. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి లుక్ వైస్‌గా ఎంత లైట్ ఉందో అండి శారీ అయితే. చాలా లైట్ కొన్ని గ్రామ్స్ కూడా లేదు శారీ. చందేరి సిల్క్ శారీ. మొత్తం ఓవరాల్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చక్కగా నేచురల్ కలర్స్ అండి ఇవి. డైడ్ కలర్స్ కాదు. సో ఇదొచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తదండి. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్‌లో 1350కి అవైలబుల్ ఉందండి. చూసారు కదండీ! బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మంచి ఫ్యాబ్రిక్‌లో ఉన్నాయి. అసలు ఫ్యాబ్రిక్ వైస్‌గా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. సో ఈ సపోర్ట్ మాకు ఇలానే కావాలండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ అండి. బాయ్.